ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 654వ నామం కాంత అన్నారు. కాంత అంటే స్వామి యొక్క రూపం మనోహరమైనది. మనోహరమైన రూపం ధరించిన స్వామి కనుక ఆయన్ని కాంత అన్నారు. ఇక్కడ మనం కోరుకునే అంశాలు కానీ లేకపోతే విషయాలు కానీ అన్నీ కూడా జగత్తంతా ఏమన్నారు? పరమాత్మకి శరీరముగా చెప్పారు. అంటే భౌతిక రూపం అన్నారు. శరీరం అంటేనే భౌతికం, అదే భౌతికం అంటేనే కనపడేది అని అర్థం. అందుకని ఈ జగత్తంతా భగవంతుని యొక్క శరీరం అన్నారు, భౌతిక రూపం అన్నారు. అట్లా నారాయణ అస్తిత్వం ఆ విధంగా భౌతిక రూపంగా జగత్తుగా ప్రకాశిస్తుంది. దాన్ని మనం సౌందర్యమని, ఆకర్షణ అని కూడా అనుకుంటూ ఉంటాం. ఈ భౌతిక రూపం సౌందర్యమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈ జగత్తంతా నారాయణుని భౌతిక రూపం అని చెప్పారు కదా, శరీరం అన్నారు. మన శరీరం ఒక రకంగా ఉంటుందా? పసిప్రాయంలో ఎలా ఉంటుంది అలా మార్పులు చెందుతూ పరిణామాలతో కూడుకున్నటువంటిది బాల్యావస్థ, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఇవన్నీ కూడా ఎంతో మార్పులతో కూడుకున్నది. మరి బాల్యంలో పసిప్రాయంలో ఉన్న పసిబిడ్డని చూస్తే అందరికీ కూడా ఆకర్షణగా మరి చూడాలని, మరి దగ్గరకు తీసుకోవాలని అనిపిస్తుంది. అదే మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ మనిషిని చూడాలంటే ముడతలు పడిపోయి ఎంత అందవికారంగా తయారైపోయారు. చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఇంత ఇదిగా అయిపోయారు, చూడటానికి కూడా బాగుండనట్టుగా అయిపోయారు అనుకుంటారు. అంటే శరీరం భౌతికమైంది, అది కనపడేది ఎప్పుడు కూడా మార్పులతో కూడింది, తర్వాత మళ్ళీ నశించేది. కనుక అది సౌందర్యమని అనుకోవటానికి వీల్లేదు అని చెప్తూ, అది ఆకర్షణ అని అనుకుంటున్నాం. కానీ ఈ భౌతికమైన జగత్తుకి ఆకర్షింపబడి మనం ఆ దాంట్లోనే పడిపోయి జన్మ పరంపరలో ఆ జనన మరణ చక్రం, ఆ చక్రంలో పడి తిరుగుతూ ఉంటున్నాం అన్నమాట. ఆ జనన మరణ చక్రం నుండి తప్పించుకోవాలి అంటే ఇక్కడ ఆకర్షణ నుండి మనం వెనక్కి వెళ్ళాలి. ఇదంతా సౌందర్యం అనుకున్నప్పుడు ఆ సౌందర్యం తగ్గినప్పుడు మనసు మారిపోతుంది. ఆ ఆకర్షణ తగ్గినప్పుడు మరి మనసు దాని యందు మారిపోతుంది. ఒకప్పుడు అనురక్తి, అనురాగం, తర్వాత విరక్తి, విరాగం కలుగుతుంది. ఇవే ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి అంటే వీటికి బాహ్యమైన వాటి యందు మనం దాంట్లో పడిపోకూడదు, ఆ మాయలో పడిపోకూడదు. ఏ మాయ? ఇదంతా శాశ్వతము అనేటువంటి మాయలో పడిపోకుండా ఉంటే అప్పుడు జగత్తులో ఉండాలి, జగత్తులో మన జీవితాన్ని గడుపుకోవాలి. ఏది చెయ్యకుండా, ఏది లేకుండా జీవితం గడవదు. అందులోనూ గృహస్థాశ్రమంలో అన్నీ కావాలి. మరి ఎందుకు కావాలి అంటే అందరినీ ఆదరించటానికి అన్నీ కావాలి. గృహస్థే అన్ని ఆశ్రమాల వాళ్ళని కూడా ఆదరించి వాళ్ళని సత్కరించటం కానీ, ఆదరించటం కానీ, వాళ్ళని పోషించటం కానీ చేస్తారు. అందుకని మరి అన్నీ లేకుండా ఎలా చేయగలరు? ఎవరు చేయలేరు కదా. అందుకని అన్నీ కావాలి.
అన్నిటినీ స్వీకరించాలి, మరి అన్నిటినీ ధర్మంగా నిర్వర్తించాలి, అందరినీ ఆదరించాలి, కానీ దేనికి లొంగకూడదు. ఇవన్నీ మన ధర్మంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రకృతి ధర్మం ఏంటి? చిన్న మొక్క పెట్టినప్పుడు రోజు నీళ్లు పోసి అబ్బా మారాకేసింది, చిగురు వచ్చింది, పువ్వు వచ్చింది, మొగ్గ వచ్చింది, పెందొచ్చింది, కాయ వచ్చిందని పరమానందపడిపోతాం. అదే ఎండిపోతున్న చెట్టును చూసి ఇంక దేనికి పనికిరాదు, తీసి పొయ్యిలో పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటాం. ఇది అడ్డం, ఇది తీసేసి ఇంకో మొక్క పెడితే పోతుంది అనుకుంటాం. అంటే మరి అంత ఆకర్షణగా, అంత ఆనందంగా, అంత సుందరంగా చూసుకున్న ఆ మొక్కే తర్వాత ఏమనిపిస్తుంది? ఎండిపోయిన తర్వాత తీసి అవతల పడేసి పొయ్యిలో పెట్టాలి అనిపిస్తుంది. అట్లాంటిదే ఈ జగత్తు కూడా. మన శరీరం మామూలే కదా, అంత పసిప్రాయంలో అందరినీ ఆకర్షిస్తుంది. చివరికి మరి అగ్నికే కదా ఆహుతి అయ్యేది. అందుకని ఇది ఏది కూడా జగత్తులో ఉన్న బాహ్యమైన భౌతికమైన ఈ ఏ రూపము కూడా శాశ్వతము అనేటువంటి భావం ఉండకూడదు. కాకపోతే ఇది భగవంతుని కళగా, భగవంతుని చైతన్యంగా స్వీకరించవచ్చు. భగవంతుని చైతన్యంగా స్వీకరించినప్పుడు చక్కగా దాన్ని ఆనందంగా స్వీకరించగలం. ఎప్పుడూ అదే భావంతో ఉంటే ఎప్పుడు మార్పు ఉండదు. అదే బాహ్యమైనటువంటి భావంలో ఉంటే మరి అనేక మార్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి, మనసులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక కాంతః అంటే స్వామి యొక్క భౌతిక రూపం అని చెప్పి, శరీరం అని చెప్పి, ఇది అంతా స్వామి శరీరమే. అది ఆ భావం మనలో ఉంటే స్వామి యొక్క శరీరము మరి అందమైన రూపము అక్కడ దేనిలో ఏ కళ కనపడినా, అందం కనపడినా అది స్వామి యొక్క కళని భావించడమే ధర్మం. అందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క కళ ఉంటుంది, అవి అద్భుతంగా ఉంటాయి. అసలు ఇవి సాధ్యమా అన్నంత అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తి, ఆయన యొక్క చైతన్యమే వాళ్ళల్లో విశేషంగా ప్రకాశిస్తోంది అని అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నప్పుడు మన భావంలో ఎప్పుడూ మార్పు రాదు. కనుక ఆ కాంతః అయినటువంటి స్వామి యొక్క శరీర సౌందర్యాన్ని కూడా మనం భగవంతుని యొక్క అంశగా, భగవంతుని యొక్క సుందరంగా ఎప్పుడూ భావిస్తే బాగానే ఉంటుంది. బాహ్యంగా చూస్తే ఒకప్పుడు ఒక భావం, తర్వాత ఇంకొక భావం కనపడుతుంది. ద్వంద్వాలకు అతీతంగా ఉన్నటువంటి భావమే మనకి శ్రీరామ రక్ష. అదే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది. కనుక మనోహరమైన రూపం ధరించిన స్వామి కాంతః అని శంకరులు అన్నారు. తర్వాత పుంసామోహన రూపాయ అని శ్రీరామచంద్రుని గురించి రామాయణం చక్కగా వర్ణించింది. శ్రీకృష్ణుడు జగన్మోహనుడని భాగవతం ప్రశంసించింది. అంటే బ్రహ్మ, కాంతః అంటే బ్రహ్మను కూడా అంతమొందించే స్వామి అని కూడా అర్థం చెప్పారు శంకరాచార్యులు వారు. బ్రహ్మను అంతం చెయ్యటం ఏంటి? బ్రహ్మే కదా సృష్టి చేసేది. బ్రహ్మని అంతం చెయ్యటం ఏమిటి అంటే ఆ పరమాత్మ నుండి వచ్చారు ఈ త్రిమూర్తులు. ఆయనే సృష్టించాడు, వాళ్ళకి ఆ ధర్మాలని నియమించాడు. ఆ ధర్మాలు వాళ్ళ ధర్మంగా వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు. అందుకే ఒకప్పటికి బ్రహ్మ ప్రళయం వస్తుంది. కొన్ని యుగాలు అయిపోయిన తర్వాత బ్రహ్మ ప్రళయం వస్తుంది. అందుకని బ్రహ్మను కూడా అంతమొందించే స్వామి కనుక కాంతః అనే అర్థం ఉంది అని చెప్పారు. పరాశర భట్టరు, సత్యసంధ తీర్థులు ఇద్దరు కూడా శంకరుల వారు చెప్పిన మొదటి అర్థాన్ని వ్యక్తీకరించారు. కనుక ద్రష్టలు
స్వామి సౌందర్యానికి ఆకృష్టులై ఓం కాంతాయ నమః అని స్వామిని వర్ణిస్తున్నారు. కనుక కాంత అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి, ఈ ప్రకృతిగా ఉన్న నీ శరీరమును బాహ్యముగా చూసి లౌకికంలో పడిపోకుండా ఈ శరీరము నీ యొక్క అంశగా, నీ యొక్క చైతన్యముతో ఇది చక్కగా విలసిల్లుతోంది, ప్రకాశిస్తోంది అనేటువంటి భావంలో ఎప్పుడూ ఉండిపోయేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని ఉద్ధరించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం